అందరికీ నమస్కారం. అసలు ఈ చెత్త కోసం అసలు వీడియో చేయొద్దే అనుకున్నాను జనరల్గా. కానీ పొద్దున్న నుంచి మా వాళ్ళు ఒక్కటే సతాయిస్తున్నారు, సార్ ఈ వీడియో చేయండి, సార్ ఈ వీడియో చేయండి, సార్ దీనికోసం మాట్లాడండి. ఏంటి ఎంత పెద్ద చెత్త అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఇప్పుడు మాట్లాడబోయేది పుష్ప ది రూల్ కాదు, పుష్ప ది లూట్ దానికోసం మాట్లాడుతున్నాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మీరు చూడాల్సిన వీడియోనే ఇది. సినిమా ప్రేమికులు చూడాల్సిన వీడియోనే ఇది. సినిమాని అభిమానించే వాళ్ళు చూడాల్సిన వీడియోనే. సినిమా హీరోల యొక్క అభిమానులు చూడాల్సిన వీడియో ఇది. ఎటుపోతున్నాం? కాన్షియస్లో ఉంటున్నామా? మనము ఉన్నామా కాన్షియస్లోనే? ఏం జరుగుతుంది? ఏంటి ఈ సినిమాలు? ఇంత రేట్లు ఏంటి? ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు ఈ సినిమాకి మీకు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకొని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వడం ఏంటి? మనం ఎంచుకున్న ప్రభుత్వం మన బతుకులు బాగు చేస్తాయి, మన బతుకులు మారుతాయి, మనకు ఉపాధి కల్పన జరుగుతుంది అని నమ్మిన ప్రభుత్వాలు మన జాబీకి చిల్లు పెట్టడం ఏంటి? అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడదాం. మీ అందరికీ గట్టిగా తగులుతుంది. వినండి. మీరు బాధపడినా నాకేం వచ్చేది లేదు, నేనేం భయపడా. క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సినిమా దగ్గరికి వద్దాం. పుష్ప ది రూల్, సారీ రూల్ అనే వస్తుంది, లూట్. ఎందుకు లూట్ అంటున్నానంటే, ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే 5,000 నుంచి 8,000 మధ్యన ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వెళ్తారు, వాళ్ళ ఇష్టం. చూడాలనుకుంటే వెళ్తారు, వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. దీనికి గాను ఒక మేతావు ఆయన ఏం పెట్టాడు? సుబ్బారావు గారు ఇడ్లీ కథ ఏదో చెప్పిండు. మరి ఆ సుబ్బారావు గారు వచ్చి ఈ ఫ్యామిలీని ఆదుకున్నాడా? మరి నేను ఇప్పుడు మాట్లాడబోయేది సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కోసం మాట్లాడుతున్నా. అక్కడి నుంచి ఇక్కడికి రండి. సంధ్యా థియేటర్లో వచ్చి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆ సుబ్బారావు వచ్చి ఇడ్లీ పెట్టమనండి. మరి ఆ ఇడ్లీ కథ చెప్పిండు కదా ఒక పెద్ద మేతావు. ఎటుపోతుంది సార్? ఏమి సార్ అంత వాళ్ళు కూడా మనలాంటి మనుషులే సార్. మనం ఇచ్చే పైసలతోటే బతుకుతున్నాయి సార్ సినిమాలు. అంత అర్జెన్సీ. ఈరోజు సినిమా చూడకపోతే రేపటికి ఏమైనా భూకంపాలు వస్తాయా? లేకుంటే రేపటికి ఏమైనా ప్రభుత్వాలు మారిపోతాయా? లేకుంటే రేపటికి ఏమైనా మొత్తం అంతరిక్షం తిరగబడిపోతుందా? ఇట్లా ఈ ఒక్కరోజు సినిమా చూడకపోతే దేనికి దేనికోసం? మనల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఏమాత్రం జరిగినా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఒక్కసారి ఆలోచించారా? ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు హీరోల దగ్గరికి వద్దాం. ప్రతి ఒక్క హీరోకి నేను చెప్తున్నా, సార్ ఒక్క సినిమా తీయనంత వరకే సార్ మీ పని, ఇంకేముండదా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో మైకులు పట్టుకొని ఇక ఒక సొంత డబ్బాలన్నమాట. అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పరడబ్బా పరస్పర డబ్బా, ఏదో మంచి సామెత చెప్పారు, అది నాకు గుర్తు రావట్లే. అది కొట్టుకున్నంత వరకేనా సార్? ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? డబ్బులు ఇచ్చారో ఇవ్వలేదో, ఇస్తారో ఇవ్వరో, నన్ ఆఫ్ ద మ్యాటర్. నేను అసలు దాని గురించి ఫాలోఅప్ కూడా చేయలేదు. నాకు ఇది జరిగిన ఈ పుష్ప జరుగుతున్న ఈ బిల్డప్ చూసి నాకు అసలు చిరాకు వేసింది. నేను అసలు ఫాలోఅప్ చేయలేదు. మా వాళ్ళ గురించి చేస్తున్నా అంతే. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఆయనకి ఎంతగా బాగా చూసుకున్నా, తన వారసుని అయితే తీసుకురాలేము కదా, వాళ్ళ ఆవిడనైతే మళ్ళీ మనం తిరిగి ఇవ్వలేము కదా. మీరు సంధ్యా థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని సినిమా చూడాల్సినంత పనే వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి సినిమా చూడకపోతే సినిమా ఆడదా? మీరు అక్కడికి వెళ్ళి సినిమా చూడకపోతే ఆ సినిమా స్టోరీ మారిపోద్దా? అదే స్టోరీ కదా. ఎందుకు ఏమంటారు ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అక్కడ అన్నిటికంటే ముఖ్యం మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఘనం ఏముంది అక్కడ మీకు? అది పక్కన పెట్టండి. ఇక గవర్నమెంట్ దగ్గరికి వద్దాం. రెండు గవర్నమెంట్కి అడుగుతున్నా, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం, మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు జరుగుతాయి, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మేము అభివృద్ధిలో ముందుకెళ్తాము, మా బ్రతుకులు మారుతాయని చెప్పి ఎన్నుకున్న మీరు ఈరోజు మా ప్రాణాలు పోయే స్థితికి తీసుకొచ్చారు. ఎస్, సారీ టు సే,
మీకు ఎవడిచ్చాడండి అధికారం? రేట్లు మీకు ఇష్టం వచ్చినంత పెంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి మీరు చెప్పేంత అధికారం మీకు ఎవడిచ్చాడు? మేమే ఇచ్చాం. మేమే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం. గవర్నమెంట్, ప్రభుత్వాలకు చెప్తున్నాను నేను. మేమే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఒక నలుగురు సినిమా చూడాలని వెళ్తే 5,000 నుంచి 8,000 మధ్యన ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక రకమైన దోపిడా సార్? ఇది ఒక రకమైన దోపిడీ చేయాలని నన్ను అనుకుంటున్నారా? ఇది ఇప్పుడుది కాదు, బాహుబలి సినిమా నుంచి కొనసాగుతుంది. ఎవడు అడిగేవాడు లేడు. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచవచ్చు, ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోవచ్చు. ఎవడు చచ్చినా ఓకే, ఎవడు పోయినా ఓకే, మాకు అవసరం లేదు. మేము సినిమాకు డబ్బులు పెట్టాం, ఆ డబ్బులు ఒక రోజులోనే తెచ్చుకోవాలి. అట్లా జరిగిపోయింది లాస్ట్కి. దానికి గవర్నమెంట్ పర్మిషన్. సరే ఓకే ఇచ్చారు, మీకు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకోమని చెప్పేశారు. అయిపోయిందా మీ పని? అక్కడితోనైనా మరి మీకేం సంబంధం లేదా? 1,100 రూపాయలు మీ టికెట్ తీసుకున్న ఒక వ్యూవర్, 1,100 రూపాయలు సినిమా టికెట్ తీసుకున్న వ్యక్తి ప్రికాషన్స్ తీసుకున్నారా లేదని సినిమా థియేటర్లకు మీరు అడిగారా? ప్రభుత్వాలను అడుగుతున్నాను నేను, మీరు అడిగారా? 5,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఎవరు? ఈ భాస్కర్ గారు. ఆయన పేరు భాస్కర్ గారు. 5,000 నుంచి 8,000 మధ్యలో ఖర్చు అవుతుంది. ఎందుకంటే లోపల పాప్కార్న్ అవి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఖర్చు పెట్టుకుంటానని ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి, ఫిక్స్ అయిపోయి వచ్చిన వ్యక్తి, ఆల్రెడీ 4 టికెట్లు తీసుకున్న వ్యక్తి, అంటే సుమారుగా 4,400, 1,100 రూపాయల టికెట్ అంటే 4,400 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే మీ థియేటర్కి, ఈ సంధ్యా థియేటర్కి 4,400 రూపాయలు ఇచ్చిన వ్యక్తికి ప్రికాషన్స్ ఉండవండి? భద్రత ఉండదా? సేఫ్టీ ఉండదా? అది అడిగిందా గవర్నమెంట్? ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోమని చెప్పి అదిగా పాస్ చేసేసింది కదా. మరి ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా? ప్రికాషన్స్ చూపించి నేను అడిగిందా? ఏం జరుగుతుంది వెనక? ఎంత తీసుకుంది ప్రభుత్వం? ఎంత తీసుకుంది? ఇక్కడ మూవీ మేకర్స్ తప్పు కాదు, ఇట్స్ ఎ బిజినెస్. ఇది ప్యూర్లీ బిజినెస్. సినిమా అనేది ఎవడు అవడన్నా ఎవడు కాదన్నా మేము సమాజ సేవగా చేస్తున్నాము లేకుంటే ఇవన్నీ సోది. ఇదంతా బిజినెసే. నేను ఈరోజు సినిమాలో రూపాయి పెట్టా, నాకు 2 రూపాయలు రావాలి. అంతా బిజినెస్. అది మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే కదా, అందరికి తెలిసిందే. మనకైనా ఉండాలి కదా మైండ్లో, గుర్జు ఉండాలి కదా, గుర్జు. సరే మళ్ళీ సినిమా దగ్గరికి వద్దాం. అంత అద్భుతమైన సినిమానా ఈ సినిమా చూడడానికి? పుష్ప సినిమా ప్రీమియర్ చూడడానికి వెళ్ళిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. అంత సమాజాన్ని ఉద్ధరించేసిన సినిమానా? లేకుంటే దేశాన్ని ఉద్ధరించేసిన సినిమానా? లేకుంటే ఆ సినిమా చూస్తే మన బతుకులు మారిపోయి మనం మోటివేషన్ ఫీల్ అయిపోయి చేసే అంత సినిమానా? ఎర్రచందనం దొంగలించే వ్యక్తి ఆయన యొక్క సినిమా. ఒక స్మగ్లరు స్మగ్లింగ్ చేసుకుంటూ ఎదురొచ్చిన వాడిని తన్నుకుంటూ, ఎదురొచ్చిన వాడిని అందరినీ తొక్కేసి రాష్ట్రాన్ని చేతిలోకి తీసుకోవడం ఎలా అనేది యువతకు చెప్పే సినిమా. ఇది ఓవరాల్ స్టోరీ. నాకు అర్థమైంది. నేను కూడా చూసా సినిమా, నేను కూడా చూసా. మరి నువ్వెందుకు చూసావంటే ఇది పెద్ద క్రియేట్ అయింది కదా, ఇది ఏదో పెద్ద సమాజానికి ఉద్ధరించిందా లేకపోతే ఏంటనేది మేము కూడా చూసాం. అంటే పుష్ప 1లో ఏదో జరిగింది, వెళ్ళింది సినిమా. కనీసం 2 సినిమాలోనైనా, పుష్ప 2లోనైనా ఏమైనా మెసేజ్ ఇస్తారా లేకుంటే ఇట్లనే వదులుతారని సినిమా చూడడం అయితే జరిగింది. నేను ఒక్కనే కదా, మా టీం అంతా వెళ్ళాం. ఏంటి ఎట్లా తీసాడు చూద్దామని. మాకు అర్థమైంది అదే, ఒక స్మగ్లరు ఎర్రచందనం చెట్లను నరికేసి, పచ్చటి చెట్లను, పచ్చటి వాతావరణం, పచ్చటి అడవిని నరికేసి ఆయన స్మగ్లింగ్ చేస్తూ రాష్ట్రాన్ని చేతిలోకి తీసుకోవడం ఎలా, ఈ సినిమా చూస్తే ఎలా తీసుకోవచ్చు అనేది ఆ సినిమాలో చెప్పిండు లెక్కల మాస్టర్ సుకుమార్ గారు.